హాయ్ అండి. వేరే పర్సన్కి 1 మినిట్లో ఎలా శారీ డ్రాప్ చేయాలో ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం పళ్ళు ప్లీట్స్ని సెట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శారీ కట్టేటప్పుడు 3 మెజర్మెంట్స్ అనేది మనం మర్చిపోకూడదు. ఒకవేళ 3 మెజర్మెంట్స్ మీకు తెలియకపోతే నేను పెట్టిన ప్రీవియస్ వీడియోలో 3 మెజర్మెంట్స్ వీడియో కూడా నేను పోస్ట్ చేసి ఉన్నాను. అది కూడా చూడండి, మీకు 3 మెజర్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. పళ్ళు ప్లీట్స్ కూడా షోల్డర్ దాకా ఏదైతే ఫస్ట్ కొలత తీసుకున్నామో ఆ షోల్డర్ దాకా ఫస్ట్ ప్లీట్ని అరేంజ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎట్లయినా మీరు ఓన్గా అయినా అరేంజ్ చేసుకోవచ్చు, లేతే ఎవరి సహాయం అన్నా తీసుకొని అరేంజ్ చేసుకున్నాక అవి నేను చూపిస్తున్నాను చూడండి. మన చెస్ట్ ప్లీట్స్ బాగా చెస్ట్ కవర్ అవ్వాలి అంటే అక్కడ ఇంచ్ గ్యాప్తో మనం ఆ ప్లీట్స్ అన్ని అరేంజ్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. ఇప్పుడు మిడిల్ ప్లీట్స్కి వచ్చేసి మిడిల్ ప్లీట్స్ మనం మెజర్మెంట్ తీసుకున్న దాంట్లోనే ఎక్కడి నుంచి ఎక్కడికి సేఫ్టీ పిన్ పెట్టామో చూసి ఫస్ట్ ప్లీట్ని పెద్దది పెట్టి నెక్స్ట్ పెట్టేయని దాంట్లో హాఫ్ ప్లీట్స్ అనేవి పెట్టాలి. ఎందుకనంటే ఎక్కువ ప్లీట్స్ రావాలి అంటే ఈ టెక్నిక్ని యూజ్ చేయాలి. మనము ఇవే కాదండి, ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా మంచి శారీ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేసి ఉన్నాను. తెలియకపోతే అది చూసి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది మనం తర్వాత ఇంచ్ గ్యాప్తో అయితే మిడిల్ ప్లీట్స్ పెట్టామో ఎవరు హెల్ప్ లేకుండా మనమే అవన్నీ ఫస్ట్ అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేరే పర్సన్కైనా అవ్వచ్చు, మనకైనా అవ్వచ్చు, 1 మినిట్లో శారీ డ్రాప్ అనేది చేయగలుగుతారు, మీరు చేసుకోగలుగుతారు ఈ టెక్నిక్ యూజ్ చేసి. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాలి అంటే వీడియో చాలా లెంత్ అయిద్దని నేను స్కిప్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ప్రతి వీడియోలోనూ చెప్పినవే, అందుకనే నేను స్కిప్ చేస్తున్నా. ఇవి మనం జానం మీద ఒక బెత్తెడు దాకా మనం ప్లీట్స్ అనేది ఇంచ్ గ్యాప్తో అరేంజ్ చేసుకొని నేను సేఫ్టీ పిన్ పెట్టా. మీరు ఈ వీడియో చూడండి, చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి. మనం చెస్ట్ దగ్గర కూడా ఇంచ్ గ్యాప్తో మనం ప్లీట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇంచ్ గ్యాప్తో పెట్టుకుంటే మీకు మంచిగా చెస్ట్ అంతా కవర్ అయ్యి హిప్ వెనకాల పక్కన ఉన్న నడుము కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు మనం మిడిల్ ప్లీట్స్ పెట్టిన దగ్గర ఇంచ్ గ్యాప్ దగ్గర ఐరనింగ్ ఎందుకు చేశాను అంటే మనం టక్ చేసినప్పుడు ఉబ్బెత్తుగా ఉండకుండా ఉండటానికి నేను ఐరనింగ్ చేశాను. ఫస్ట్ మనం కస్టమర్ని మిడిల్లో మన బొడ్డు ఎక్కడుందో అక్కడ అది పట్టుకోమని చెప్పి ప్లీట్స్ని చుట్టూ ఉన్న క్లాత్ని లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఫ్రంట్కి టక్ చేసుకొని చెస్ట్ ప్లీట్స్ ఏవైతే అరేంజ్ చేసామో అక్కడ షోల్డర్ మీద టక్ చేయాలి. ఇక్కడ చూడండి 1 మినిట్గా శారీ కట్టడం అయిపోయినట్టు మీకు అర్థమవుతుంది. ఎంత ఈజీగా ఇలా సెట్ చేసుకుంటే 1 మినిట్లోనే మనం శారీ డ్రాప్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా శారీస్ కట్టుకోవడం రాని వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోస్ని మంచిగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి ఆడవాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఇందులో రాబోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ప్లేట్స్ అని మనం ఉజ్జాయింపుగా టక్ చేసి ఉన్నాము. అది తీసేసి చెస్ట్ నుంచి హిప్ దాకా ఉన్న ప్లీట్ని నీట్గా టైట్గా లాగి జిగ్జాగ్ టైప్లో మనం అనేది అక్కడ సేఫ్టీ పిన్ పెట్టాం. ఇప్పుడు వాళ్ళని ఆ ప్లీట్స్ పట్టుకోమని చెప్పి ఈ మిగిలిన క్లాత్ని మనం ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ చిన్నగా అనేది అరేంజ్ చేసుకున్నాం కదా అని ఎక్కువ ప్లీట్స్ రావాలని హిప్ దగ్గర పెట్టద్దు. ఎందుకంటే కింద కాలు దగ్గర ఉన్న క్లాత్ మాత్రం పైకి వెళ్ళకుండా మీకు 2 వస్తే 2 పెట్టండి, 3 వస్తే 3 పెట్టండి. శారీ లెంత్ను బట్టి అవేనా వస్తాయి. నాకు 3 వచ్చినాయి, 3 పెట్టా. ఇది కూడా జిగ్జాగ్ టైప్లో సేఫ్టీ పిన్ అనేది పెట్టండి. ఒక సింగిల్లో పెడితే మీకు లూజ్ అయిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నీట్గా తీసుకెళ్ళి టక్ చేసా. ఇవి మనం టక్ చేసినప్పుడు అక్కడ ఉబ్బెత్తుగా లేకుండా ఉండడం కోసం ఫస్ట్ ఐరనింగ్ చేశాను. ఇంకా మిగతా క్లాత్ అంతా కూడా మనకి వెనకాల టక్ చేసేసాను. ఈ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా నేను కింద చేయకుండా ఆ పైన వరకే నేను ఐరనింగ్ చేశాను. కింద ఫ్లఫీగా రావడం కోసం నేను కింద అయితే ఐరనింగ్ చేయలేదు. అవసరమైతే మనం కలర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే కలర్ యూజ్ చేయలేదండి, వాళ్ళకి పఫీ అవసరం లేదు, నార్మల్గా కావాలన్నారు, అందుకని నార్మల్గానే నేను డ్రాప్ చేశాను. ఇప్పుడు చూడండి, చెస్ట్ దగ్గర ఉన్న ప్లీట్స్ అన్నీ కూడా
ఐరనింగ్ చేస్తున్నాను. ఐరనింగ్ కొద్దిగా బ్యాక్ వరకు చేయండి. ఫ్రంట్ వరకే చేసేస్తే బ్యాక్ ఏమో పైకి ఉబ్బెత్తుగా లేసే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ మీరు చేయగలిగినంత ఇదిగా బ్యాక్ వరకు కూడా ఐరనింగ్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. వాళ్ళు ఏమన్నారు అంటే మాకు నార్మల్గా కట్టండి, అంత కట్టద్దు అన్నారు. అందుకోసం వీడియో నచ్చితే లైక్ చేయండి.